భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ కిట్లపై ఇప్పుడున్న ప్రభుత్వం బొమ్మలు మార్చి ఇవ్వడం సరికాదని అన్నారు. జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిని ఆమె పరిశీలించారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కేసీఆర్ కిట్ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రసూతి కొరకు ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లలేని వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతులు చేపించి కేసీఆర్ ఆదుకున్నారని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరింత నాణ్యతతో అందించాలని కూడా గండ్ర జ్యోతి సూచించారు. కేసీఆర్ గారి ఫేస్ మీద ఇట్లా పెయింట్లు వేసి మరి ప్రజలకు ఇక్కడ పంచుతూ ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. గతంలో కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టి మరి పేదవాళ్ళకి ఎంతోమందికి ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీలు అయ్యే విధంగా ఒక మంచి ప్రణాళికబద్ధంగా ఇవాళ ఆ రోజు కేసీఆర్ కిట్ని మరి ప్రవేశపెట్టి చాలామందికి, ఎందుకంటే ఉండి లేని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లోకి పోయి వాళ్ళు మరి భరించలేనటువంటి పరిస్థితులలో ఇట్లా కేసీఆర్ కిట్లు ఇచ్చి చాలామందిని ఆదుకున్నటువంటి మరి మహనీయుడు కేసీఆర్ గారు. మరి ఇవాళ కేసీఆర్ గారి కిట్లు ఇవాళ బొమ్మలు మార్చి ఇవ్వడం కాదు, మీకు మంచి చిత్తశుద్ధి ఉంటే స్కెచ్లతో చెరిపేయకుండా ఇంతకంటే మంచిగా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇస్తే బాగుంటుంది. కానీ ఇవాళ మీరు చెడిపి స్కెచ్లతోని వేసినంత మాత్రాన ఏం వచ్చేది అయితే ఏముండదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వచ్చే రోజులలో తప్పకుండా ఎవరు ఏంది అనేది బేరీ చేసుకొని తప్పకుండా మరి ప్రజలు మంచి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. కానీ ఇవాళ చూస్తూ ఉంటే మాకు గుండెలు అవిసిపోతూ ఉన్నాయి. ఇట్లా చేస్తే ఇట్లాంటి కార్యక్రమాలు తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ చేయొద్దనేది మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాం.